ఆపరేషన్ కగారు ఆపాలంటూ ఆల్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక ఇందిరా పార్కు ధర్నా చౌక్లో కూర్చున్నారు. సో పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తున్నారు. సో ఆపరేషన్ కగారు సబబం కాదు, దాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు ప్రజా సంఘాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఒక బీజేపీ తప్ప అన్ని లెఫ్ట్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం మావోయిస్టుల ఎన్కౌంటర్ మీద. సో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనరల్ సెక్రటరీ అయినటువంటి చెనగాని దయాకర్ గారు మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో జనరల్ సెక్రటరీ రావడం, సో ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ కగారుకు సంబంధించి? ఇప్పుడు వాయిస్ వినిపించారు మీరు వేదిక మీద, సో ఏం చెప్పదలుచుకున్నారు మీ అగ్రనాయకులు? ఆపరేషన్ కగార్ అనేది ఒక అత్యంత పెద్ద దుశ్చర్య. ఈ దేశంలో మానవ హక్కుల్ని అంతరించిపోయేటట్లాగా ఒక పాలకులే ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా అడవులలో ఉండే ఖనిజ సంపదను ఒక పిడికెడు మందికి దోచిపెట్టడానికి జరుగుతున్న ఒక యుద్ధం ఇది. నిజంగా వాళ్ళు నక్సలైట్లు తుపాకీ పట్టుకున్నప్పుడు నక్సలైట్లు కూడా ఒకవైపు మేము చర్చలకు సిద్ధమన్నప్పుడు చర్చలు జరపకుండా ఏకపక్షంగా ఇవాళ కాల్పులు జరిపి అనేక అమాయకం ఉన్నటువంటి ఆదివాసుల్ని ఇవాళ పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. వేలాది మంది నక్సలైట్లను ఇవాళ బోగస్ ఎన్కౌంటర్ల పేరుతో చంపడం అనేది అది సరైంది కాదు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఇవాళ అమిత్ షా, మోడీ ఇవాళ దోపిడీ సంస్థలకు ఏజెంట్గా మారారు. ఇవాళ ఈ దేశంలో దోచుకునే ఏజెంట్లకు దొంగల్లాగా మారారు. కాబట్టే ఇవాళ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ఏరియాలో ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట నక్సలైట్లను ఏరివేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి జరుగుతున్న ఒక యుద్ధం. కాబట్టి ఆపరేషన్ కగారు అనేది ఈ దేశ వ్యవస్థకు మాయని మచ్చలాంటిది. తక్షణం నిలిపివేయాలి. ఈ వ్యవస్థలో పూర్తిగా అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి పౌర ప్రజాస్వామికవాదులు కూడా భాగం కావాలి. మొదటి నుంచి కూడా హింసకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు ఆపరేషన్ కగారు మొదటనే వ్యతిరేకించినటువంటి విషయం తెలుసు. ప్రధానంగా గల్లీలో మొదలైనటువంటి ఈ ఆపరేషన్ కగారుకు సంబంధించిన వ్యతిరేకత ఢిల్లీ దాకా చేరింది. కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చొరవ తీసుకుంటే ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయికి పోతా అంటున్నారు. మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇది ఆపరేషన్ కగారుని పూర్తిగా నిలిపివేసేంత వరకు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పౌర ప్రజాస్వామిక వామపక్ష సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రభాగాన్ని దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఈ దేశానికి ఒక పెద్ద దిక్కుగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రతినిత్యం గలవిపిస్తున్నటువంటి ఈ దేశ ప్రజల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని ఒక పూర్తిగా ఇన్వాల్వ్ చేసి అప్పుడు ఆయన కేంద్రాన్ని మెడలు వంచేటట్లుగా వివరం ఉంటుంది. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ను మనం నిలిపేసేంత వరకు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్ కగార్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. మీ అందరికీ తెలుసు 2004లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చలు జరిపి ఒక సామాజిక ఆర్థిక కోణంలో అంశాలను చూపి నక్సలైట్ల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కావచ్చు, వినతులు కావచ్చు, సాధ్యమైనంత మేరకు భూమి విషయంలో పరిష్కరించే దిశగా ఆలోచన చేసిందనే విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఒక దోపిడీకి జరుగుతున్నటువంటి యుద్ధం, దోపిడీ వర్గాలకు ఇవాళ దోపిడీ వర్గాలకు సంపదను దోచిపెట్టడానికి జరుగుతున్న యుద్ధం ఇది. ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇది బీజేపీ, మోడీ, అమిత్ షా ఇది ఆడుతున్న నాటకం. ఇది ఒక దుశ్చర్య. దీన్ని నిలిపివేయాలి. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమవుతారు. త్వరలో బీజేపీ అనే ఒక పార్టీ భూస్థాపితం కాగబోతూ ఉంది. అమిత్ షా, మోడీ లాంటి ఒక నరహంతకుల్ని భరతం పట్టే రోజు కూడా రాబోతూ ఉంది. ఈ దేశంలో పౌర హక్కులు కానీ ప్రజాస్వామ్య హక్కులు కానీ కాపాడాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అనేది సాధ్యమవుతుంది. ఈ దేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు అనేక ఉన్నటువంటి సమస్యలను ఇవాళ కేంద్రం ముందు లేవనెత్తిండు. ఇవాళ కులగణన, జనగణన అయినా అది రాహుల్ గాంధీ పోరాట ఫలితమే. ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ ఆపరేషన్ కగారు విషయంలో రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం. రాహుల్ గాంధీ గారు ఒక పోరాటం అవసరం. దీన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో పౌర హక్కుల్ని కాపాడాలి. ఒక హింసకు వ్యతిరేకంగా శాంతియుతాన్ని కావాలి, అహింసవాదం రావాలి, గాంధేయవాదం రావాలి అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కోరుతా ఉంది. ఆ భాగంలోనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక స్ఫూర్తినిచ్చేటట్లుగా భవిష్యత్తులో ఉండబోతూ ఉంది. భవిష్యత్తులో బీజేపీ పార్టీ దీనికి ఓటమికి చెందడమే ఆపరేషన్ కగారు జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈ ఆపరేషన్ కగారు అమాయక మంది ఉన్నటువంటి పేదలను, గిరిజనులను నక్సలైట్ల పేరు మీద చంపడం అనేది చాలా దుర్మార్గమైన అంశం.
తక్షణం నిలిపివేయాలి. ఆదివాసీ గుడాల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బెటాలియన్ కూడా తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వాళ్ళ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలని ధర్నా చౌక్లో అయితే నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం రాహుల్ గాంధీ స్పందిస్తారా, నిజంగానే మరి ఒక భారీ బహిరంగ సభతో మరి నిజంగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఆపాలని మరొక సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందా, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశం కాంగ్రెస్ తీసుకెళ్లే ఛాన్స్ ఉందా అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.